ఇక్కడ నాకు కనిపించేదంతా మాదే అనమాట. నాకైతే ఇంక ఈ స్తంభం వరకే కనిపిస్తుంది. మరి ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాం. అసలు ఇంతవరకు ఎవడో చూసే ఉన్నాడు నాకు తెలిసి. మళ్ళీ ఈ వీడియో నేనే చూసుకోవాలి. ఎలాంటి వ్లాగ్ మీరు ఎప్పుడు చూసుండరు. అపరమేధ సంఘ సోదరులందరికీ నమస్కారం. సెల్యూట్. దీని అమ్మ కాకి ఎలా. అసలు ఈ వ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కామెంట్లో ఫుల్ వీడియో అనో లాంగ్ వీడియో అనో కామెంట్ పెడతానే ఉన్నారు. హోమ్ టూర్ అంట. హోమ్ టూర్ అన్నారు. ఇదే మా హోమ్. ఇది ఇంతకన్నా హోమ్ టూర్ ఏముంటది. ఇదంతా మా ఇల్లే. మళ్ళీ పిసకొచ్చిందా, కాకి వెళ్ళిపోయింది, ఇప్పుడు పిసకొచ్చింది. ఏడు చచ్చింది. ఇది పిసకలన్నీ అంతరించిపోయినాయి అంటున్నారు కానీ మీకు కనపడకుండా పోయిన పిసకలన్నీ మా ఇంట్లోనే చచ్చినాయి. ఇంకో అరిచి తలకాయ చెవులు పోతున్నాయి. ఈ సెటప్ అంతా పెట్టుకుని కెమెరా ముందు మాట్లాడుతుంటే ఆ ఇంటి పక్కల వాళ్ళందరూ కిటికీలో నుంచి ఇంటి మీదకి ఎక్కి ఇంట్లో నుంచి మొత్తం అనేది అవుతున్నారు. ఆ పొలాల్లోకి వెళ్ళిపోవాలేమో లాంగ్ వీడియో కోసం. అబ్బో సూర్యగాడి సుర్రం అంటుండగా. అబ్బా ఇక్కడ కూడా ఉందా చూపించడానికి. మా ఐశ్వర్యరాయ్ గృహం అనమాట ఇది. ఈ షెడ్ ఎందుకు మీకు ఐశ్వర్యరాయ్ ఎవరో తెలియదు కదా. మా గేదె పేరు అది. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా? తింటానికి తోలుకెళ్తే పిచ్చి పిచ్చికి తాగేసి రోజంతా ఉచ్చపోతానే ఉంటది. దాని వెనకాలగానే వెళ్ళామనుకో గంగాభిషేకం లాగా ఉచ్చాభిషేకం అయ్యుద్ది. ఇప్పుడే మా ఊరు యూనివర్సల్ బాత్రూంలోకి ఎంటర్ అయ్యాం. ఇదే పల్లెటూరు అంటే యూనివర్సల్ బాత్రూంలేక మొత్తం అందరూ ఇందులోకే వస్తారు. పప్పు తినేసి ఆ నిప్పులన్నీ ఇందులోనే వదిలేస్తారనమాట. మా పొలంలో ఈరోజు వరి కోతకు వస్తున్నారు. అక్కడికి వెళ్దాం. ఇవన్నీ యూనివర్సల్ టాయిలెట్స్ అనమాట. ఈ రోడ్డు ఇందాక చూపించింది యూనివర్సల్ బాత్రూమ్ అంటే ఇది యూనివర్సల్ టాయిలెట్స్. గేదెలకి, గొర్రెలకి, మనుషులకి, కుక్కలకి ఏది పడితే అది వెళ్ళేదారిలో పోసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు మా ఊరు గురించి చెప్పలేదు కదా. మా ఊరు ఎంత పల్లెటూరు అంటే మా ఊరు చుట్టుపక్కల ఉన్న తార్ రోడ్డు దగ్గరికి వెళ్ళాలంటే ఎటు సైడ్ వెళ్ళినా సరే 5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ 5 కిలోమీటర్ల మధ్యలో మొత్తం అడవే. అడవి మధ్యలో అడవి మనిషిని తల్లి అన్నట్టుంటుంది చూడు, అది నేనే. అడవి మనిషిని తల్లి. మా ఊర్లో 4 బజార్లు. ఒక్కో బజార్కి అటుపక్క ఇటుపక్క కలిపి 20 ఇల్లులు ఉంటాయి. అంటే మొత్తం మీద 80 ఇల్లులు. ఇంటికి 4 కాడకి 8 నాళ్ళు. నేను కొంచెం సోషల్లో వీక్ లేదు. ఓటింగ్ అయితే 217. మా ఊర్లో ఉన్న ఓట్లు 217 ఓట్లు. అందులో నాదొకటి. మొన్నే వచ్చింది మనకు కూడా. దగ్గరికి వచ్చేసాం. మీకు అక్కడ ఏమన్నా పొలం కనిపిస్తుందా స్ట్రైట్గా? ఇక్కడ నాకు కనిపించేదంతా మాదే అనమాట. నాకైతే ఇంక ఈ స్తంభం వరకే కనిపిస్తుంది. మరి అది అక్కడ ట్రాక్టర్ కోత మిషన్ ఉంది కదా, హార్వెస్టర్ అంటారు ఇంగ్లీష్లో. అది మాదే వస్తుంది. అక్కడికి వెళ్తే ఇప్పుడు మా నాన్న నాకు ఏదో పని చెప్తాడు, అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అలా నేను మా నాన్నకి హెల్ప్ చేయకుండా లేనులే. అంటే నేను చేయాల్సిన హెల్ప్ నేను ఆల్రెడీ చేసేస్తాను. ఇప్పుడు ఆ వడ్లన్నీ వచ్చి ఒక గుట్టలా పోస్తారనుకో, వాటిని ఎండబెట్టే బాధ్యత మొత్తం మందే. ఎండబెట్టి సాయంత్రం మళ్ళీ పోగెట్టాలి. ఎందుకంటే నైట్ వర్షం వచ్చింది అనుకో మళ్ళీ తడిసిపోతాయి కదా. తినే బియ్యం ఉంటుంది కదా, ఇదే. మీకు ఇది తెలుసో లేదో తెలియదు. ఇవన్నీ నాకు తెలుసురా ఎర్రిపప్ప అనుకుంటారేమో మీరు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాం. అసలు ఇంతవరకు ఎవడో చూసే ఉన్నాడు నాకు తెలిసి. మళ్ళీ ఈ వీడియో నేనే చూసుకోవాలి. అబ్బో ఇంటికి వెళ్ళిపోవాలి. ఎండేసేస్తుంది. కళ్ళు తిరిగి కింద పడ్డాం అనుకో అసలే కొత్త టీషర్టు 150 రూపాయలు. ఊరి అమ్మ ఏంటి ఇంత నల్లగా కనిపిస్తున్నా? సూర్యుడు అనుకున్నాడా? మనకు రంగు లేదులే కానీ కింగ్లో ఉంటాం మనం. బొంగేం కాదు అనుకున్నారు కదా మనసులో. అమ్మో ఈ అమ్మ ఏంటి నడవడం ఎంత కష్టంగా ఉంది. జాబ్ అనేది ఒక డ్రీమ్ అయిపోయింది అనమాట మనకి. ఆ డ్రీమ్ అంటే నాకు ఇష్టం ఉండదు. అందుకే నేను జాబ్కి కూడా వెళ్ళలే. ఇంకోసారి వీడియోలు చేసుకుంటే గాలిగా బేవర్స్లో తిరగడమే మనకి బాగుంది. పెట్టేవాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి పెట్టే రోజు ఎప్పుడు వస్తుందో. ఈ వీడియో కంటెంట్ క్రియేషన్, ఈ వీడియోస్ చేయడం అలాంటి నాకు చాలా ఇంట్రెస్ట్. సినిమా తీయాలి అప్పటికైనా కానీ తీద్దాం. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చు. 24 ఏళ్ళు వచ్చినా కానీ ఏ జాబ్ ఎత్తుక్కోకుండా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడి బతకడం అంటే కష్టంగానే ఉంటుంది. ఏం చేస్తాం, నవ్వుతూ బతికేయాలి. ఏం చేయలేకూడదు తెలియట్లా. అంతే లైఫ్లో ఏం చేయాలో తెలియకుండా ఎప్పుడన్నా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే ఏం చేయాలి తెలుసా? నవ్వడమే. ఏం చేస్తాం. అబ్బా జాయిగా ఇంటికి వచ్చేసాం.
1 నిమిషం వాయిస్ ఓవర్ చెప్పడం చాలా ఈజీ. ఇలాగ 4-5 నిమిషాలు కంటిన్యూస్గా మాట్లాడడం కానీ దేనన్నా చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా కష్టం. ఇప్పుడు కూడా నా ఫేస్ అనేది కెమెరా వైపు వెళ్ళట్లా, నన్ను నేను చూసుకుంటున్నాను అంతే. కెమెరాని చూసి మాట్లాడాలని నిన్నే ఒక అన్న కలాల ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా గుర్తులేదు నాకు, ఆయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట వ్లాగ్స్ ఎలా చేయాలి ఏంటి అని. ఆయన దాంట్లో చూసి నేర్చుకున్నా కానీ ఒక రోజులో వచ్చేద్దండి, అలవాటు అయిపోతుంది. ఇంకా అది కెమెరాని చూసి మాట్లాడలేకపోతున్నా. అంటే నేను ఈ పక్కకి తిరిగి ఇలా తిరిగిన వెంటనే నా ఫేస్ నాకు కనిపిస్తుంది కానీ నేను కెమెరాని చూసి మాట్లాడలేకపోతున్నా. కెమెరాని చూసి మనం సెంటర్లో ఉండేలాగా పర్ఫెక్ట్గా అంటే ఏది భయపడకుండా మాట్లాడాలి అని చెప్పారు. మాట్లాడడానికి నాకు ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే కెమెరాని చూడడమే రావట్లేదు. హోమ్ టూరు ఫుల్ హోమ్ టూర్ తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే. ఇదే మా ఇల్లు, ఈ పక్క ఇటుకలు ముక్కల్లాగా డిజైన్, ఈ పక్కనేమో వంకర టెంకర గీతలు గీసారుగా, ఇదే మా ఇల్లు. నేనే సెలెక్ట్ చేసా, సిగ్గుండాలి మళ్ళీ నాకు చెప్పుకోవడానికి. బడికో హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పేళ్ళకే దా. దీనికి ఉన్నంత బద్ధకం ఎవరికి ఉండదు. బలుపు అంటారు అనుకుంటా మన ఇన్స్టాగ్రామ్లో, దీనికి ఉన్నంత బలుపు దేనికి ఉండదు అని. అదిగో చూసావా, పిలిచినా కానీ ఓనర్ పిలిచినా కానీ పట్టించుకోవట్లేదు అది. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా చేయండి. దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఐ ప్రామిస్ ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. ఇక అంతే, చాట్ జీపీటీని అడిగితే 2 మొక్కలు నేర్పించింది. ఉంటాను మరి.